హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ఈరోజు అయితే 3 కిలోల చికెన్ ఫ్రై ఆర్డర్ అయితే మనకి వచ్చేస్తుందండి. ఇంకా లేట్ చేయకుండా నా స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి. ముందుగా చికెన్ శుభ్రం చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు పసుపు వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ గిన్నె పెట్టుకుని లైట్గా ఆయిల్ వేసుకుని ఈ చికెన్ వేసుకుని బాయిల్ చేసుకుందాం. తర్వాత మసాలాని లైట్గా ఫ్రై చేసుకుని మెత్తగా పౌడర్ ఆడుకుని పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ మెత్తగా ఆడుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు చికెన్ బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. వావ్, చికెన్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకుందాం. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. కస్తూరి మేతి కొంచెం ఉప్పు వేసుకుని ఒకసారి అటు ఇటు కదిపేసుకున్న తర్వాత ఈ బాయిల్ అయిన చికెన్ని ఈ ఆయిల్లో వేసుకుని ఒక 10 నిమిషాలు అటు ఇటు కదిపితే నెక్స్ట్ ఇప్పుడు కారం అనమాట. ఈ కారం కూడా యాడ్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేద్దాం. ఇప్పుడు లాస్ట్లో ఈ మసాలా పౌడర్ కరివేపాకు వేసుకుని ఒక 10 నిమిషాలు అలా ఉంచితే నోటికి రుచికరమైన చికెన్ ఫ్రై అయితే రెడీ అండి. ఇంకెందుకు లేట్ చేయకుండా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేస్తాను. ఉంటాను. బాయ్ బాయ్.